యేసుక్రీస్తు వారు అన్నారు, నేను నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాం, ఇది వరకు చేస్తున్నాం, రెస్ట్ లేదు. రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాడు నా తండ్రి, విశ్రాంతిలోకి వెళ్ళాలనుకున్నాడు నా తండ్రి, కానీ విశ్రాంతిలోకి వెళ్ళలేకపోయాడు. ఇంకా పని చేస్తున్నాడు, ఇంకా పని చేస్తున్నాడు. దేవుడు మన కొరకు పని చేస్తుంటే నువ్వు నీ కొరకు పని చేస్తు, నువ్వు నీ కొరకే బ్రతుకు. చచ్చిపోయిన తర్వాత విశ్రాంతి లేని స్థలానికి చేరుకో, ఏడవడం, పండ్లు కొరకడం, అలాంటి స్థలానికి వెళ్ళిపోతావా? ఏ కార్యమైన శక్తి లోపము లేకుండా నువ్వు భూమి మీద ఉన్నప్పుడే చెయ్యి. ఏ కార్యమైన నువ్వు చేస్తావా? చెయ్యి. దేవుని కొరకు ఏం చేస్తావో చెయ్యి. శక్తి లోపము లేకుండా చెయ్యి. నువ్వు పోయేటువంటి పాతాళానికి జ్ఞానమైనను తెలివైనను ఉపాయం లేదు. ఇక్కడే ఆలోచిస్తావా? ఇక్కడే చేస్తావా? చెయ్యి. ఏ పని చేస్తావో చెయ్యి. దేవుడు మనకు బాధ్యత పెట్టాడు, ఆ బాధ్యత ప్రకారంగా మనం పని చేయాలి. బాప్తిసం అంటే ఏంటో తెలుసు, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం అనే మనకు తెలుసు. బాప్తిసం అంటే ఏంటో తెలుసా? బాధ్యత. బాప్తిసం అంటే బాధ్యత. దేవుడు బాధ్యత పెట్టాడు నీ భుజాన్న బాధ్యత పెట్టాడు, కానీ ఆ బాధ్యత మర్చిపోయాం కదా. మనం పని చేయడానికి సోమర్లం అయిపోయాం కదా. దేవుని పని ఎన్నో విధాలుగా నానా రకాలుగా ఉంటే బాధ్యత మరచి, బాప్తిసం తీసుకొని బాధ్యత మరచి ఈరోజు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళగలవా?